ఓం నారాయణ ఆది నారాయణ. ఓం నారాయణ ఆది నారాయణ ఛానల్ను ఆదరిస్తున్న గురు బంధువులకు స్వాగతం, సుస్వాగతం. ఓం నారాయణ ఆది నారాయణ. ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి నమ. ఆశ్రిత జనరక్షకుడు, దీనజన బాంధవుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి పాద పద్మములకు నా ప్రణామములు. సమస్త సగుణ రూప నిర్గుణ రూప గురుదేవుల పాద పద్మములకు నా నమస్సుమాంజలి. అవధూత శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి ఆశీస్సులతో సమస్త గురుదేవుల అనుగ్రహంతో శ్రీ రాకాడి బాబా దివ్య చరిత్ర భాగం 2. శ్రీ రాకాడి బాబా గణేష్పురిలో ఉన్న భగవాన్ నిత్యానంద సన్నిధికి వెళ్ళారు. ఇక్కడ పెద్ద జన సమూహం ఉండడంతో వెంటనే అవలేదు. కానీ గురువు గారే వీరిని ప్రత్యేకంగా ఎంపిక చేసి పిలిచారు దగ్గరికి. తర్వాత వారిద్దరి మధ్య సంభాషణ ఈ విధంగా జరిగింది. నువ్వెవరు అని అడిగారు. అంటే నేనే ఆ వస్తువునని బాబా జవాబిచ్చారు. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అంటే నేను సముద్రంలో కరిగిపోవడానికి వచ్చానని వీరు వారికి సమాధానం ఇచ్చారు. అంటే ఇక్కడ నేను అన్నది ఇక్కడ ఆత్మస్వరూపము, తర్వాత సముద్రము అంటే అక్కడ గురు స్వరూపం అని అర్థం. గురువులో కలవడానికి వచ్చానని వీరు చెప్పారు. తర్వాత భగవాన్ నిత్యానంద వీరిని అడిగారు, నేను గురించి నీ అభిప్రాయం ఏంటి అంటే అది అప్పుడు రాకాడి బాబా ఇలా చెప్పారు, గట్టిపడి చక్కగా ఉన్న అహంకారమే నేను, అదే నేను అని. సముద్రం అంటే ఎవరు అంటే గురువు అంటేనే సముద్రం అని చెప్పారు వీరు. అప్పుడు ఇలా అన్నారు, గురువు ఆకార లేక నిరాకారుడా అని. ఇప్పుడు గురువు ఆకారంతో ఉన్నారు కానీ నిరాకార బ్రహ్మమే గురువు అని చెప్పారు. అప్పుడు మరి నిరాకారమే బ్రహ్మ అంటున్నావు కదా, ఆకారం అంటే ఆకార బ్రహ్మ అంటే సగుణ రూపం అంటే ఏమిటి అని అడిగారు. అప్పుడు రాకాడి బాబా ఇలా చెప్పారు, సగుణమే ప్రపంచం, నిరాకార బ్రహ్మమే గురువు అని చెప్పారు. తర్వాత గురువు మాత్రమే సర్వశక్తిమంతుడు, చూపించగలడు, సర్వశక్తిమంతుడు గురువే, గురువు ఆ నిరాకార బ్రహ్మము అని చెప్పారు. అప్పుడు ఆయన భగవాన్ నిత్యానంద వీరిని అడిగారు, అయితే మీరు మీ గురువుని కనుక్కున్నారా అని అడిగారు. అప్పుడు రాకాడి బాబా ఇలా చెప్పారనమాట, గురువుగా దిగివచ్చిన సాకార బ్రహ్మం గురించి విన్న తర్వాత నేను గిర్నార్ అడవి నుంచి వచ్చాను ఇక్కడికి, వారి కరుణను కనుక్కున్నాను, వారే ఇప్పుడు నాతో మాట్లాడుతున్నారు, నేను అదృష్టవంతుడిని అని చెప్పారు. అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోబోతూ ఉంటే ఇతను ఆ భగవాన్ నిత్యానంద వీరిని ఆపారు. ఎక్కడికి వెళ్తున్నారు అంటే ఏదైనా మండపం లేదన్నా చెట్టు కిందకి అని చెప్పారు. అప్పుడు అడిగారు, ఎక్కడ ఉంటారు వర్షం పడితే అంటే ఏదైనా గుడిసా లేదా ఆశ్రయమో ఏదైనా ఉంటే అక్కడ ఉంటానన్నారు. తర్వాత మీకు ఏమైనా కళలు అంటే ఏమైనా తెలుసా అని నిత్యానంద వారిని అడిగారు. అప్పుడు వీరు చెప్పారు, నాకు ఇద్దరు తెలుసు, ఒకరు గొడవ పడుతున్నారు, ఒకరు వంట చేస్తున్నారు అన్నారు. ఈ విధంగా వారు చెప్పిన తర్వాత స్వామీజీ ఇలా అన్నారు, భగవాన్ నిత్యానంద, నేను తినటానికి పోరాడతాను లేదా పోరాడటానికి తింటాను అని చెప్పారనమాట. తర్వాత ఈ విధంగా వీరు చెప్పిన తర్వాత అప్పుడు భగవాన్ నిత్యానంద వీరిని ఇలా అన్నారు, మాకు ఒక వంట మనిషి అవసరం ఉంది. 3 నెలల క్రితం ఒక హోటల్ ప్రారంభించబడింది, భక్తులకు భోజనం పెట్టడానికి అక్కడ ఎవరూ లేరు, కాబట్టి హోటల్లో వంటవాడిగా చేరి మీరు మీ గురువుని సేవించుకోండి అని చెప్పారు భగవాన్ నిత్యానంద రాకాడి బాబాతో. ఆ మాటలు విన్న వెంటనే మీ గురువు అన్న మాటలు విన్నప్పుడు భగవాన్ నిత్యానందుడు తనను అంగీకరించి ఆశీర్వదించినందుకు వారు ఎంతో ఆనందించారు. అంటే వీరిని శిష్యుడిగా అంగీకరించినందుకు ఆనందంతో వీరు పొంగిపోయారు. తర్వాత వారు భగవాన్ నిత్యానంద సేవకులకి చెప్పి వీరిని ఆ హోటల్కి పంపించారు. హోటల్కి పంపించి అక్కడ చేరిన తర్వాత హోటల్లో చేరిన దగ్గర నుంచి వీరు వంట చేయడం ప్రారంభించారు.
నెల రోజులు వంట అయిన తర్వాత అంటే పగలంతా వంట హోటల్‌లో పని, రాత్రిపూట ఎప్పుడు ధ్యానంలో ఉండేవారు. కానీ హోటల్ ఎప్పుడు రద్దీగా ఉంటుంది కదా! అక్కడికి ఏకాంతంగా ధ్యానం చేసుకోవడానికి అది ఇబ్బందిగా ఉండేది. అందుకని వీరు ధ్యానం చేసుకోవడానికి ఒక ఏకాంత ప్రదేశాన్ని వెతుక్కున్నారు. ఈ గణేష్‌పురి అంటే స్వామి నిత్యానంద ఆశ్రమము, భగవాన్ నిత్యానంద ఆశ్రమం, ఈ హోటలు అన్నీ తానా నది ఒడ్డున ఉన్నాయి. అంటే అక్కడికి అందరూ రోడ్డు మార్గంలో వచ్చి స్వామివారి దగ్గరకు వస్తూ ఉంటారు. కానీ ఈయన ఈ రాకాడి బాబా వీరు నది ఒడ్డు ఆ నదిని దాటి కొన్ని గజాల దూరంలో అవతల ఒడ్డులో ఉన్న ఒక పెద్ద మామిడి చెట్టు వద్దకు వెళ్లారు. ఆ చెట్టు కిందే ఒక కుటీరము, ఒక చిన్న గుడిసె నిర్మించుకొని రాత్రులు అంటే పగలంతా హోటల్‌లో పనిచేసిన తర్వాత రాత్రిపూట ఆ కుటీరంలోనే వారు ధ్యానం చేసుకోవడం ప్రారంభించారు. ప్రతి సాయంత్రం భగవాన్ నిత్యానంద దర్శనానికి వెళ్తూ ఉండేవారు. శ్రీ బాబా ఇప్పుడు ప్రతి సాయంత్రం భగవాన్ నిత్యానంద దర్శనానికి వెళ్ళడం అలవాటు చేసుకున్నారు. వంట ముగించుకొని వచ్చిన తర్వాత స్నానం చేసి దర్శనానికి వెళ్తూ ఉండేవారు. ఎప్పుడు భగవాన్ చుట్టూ జనాల్లో ఎక్కువ మంది జనం ఉండేవారు. కానీ ఆ జన సమూహంలో వీరు ఎక్కువగా జోక్యం చేసుకోకుండా తక్కువ మాటలు మాట్లాడుకొని స్వామివారి దర్శనం చేసుకొని వస్తూ ఉండేవారు. అలాంటప్పుడు భగవాన్ నిత్యానంద వీరికి తరచూ స్వీట్లు, తర్వాత రుచికరమైన వంటలు ప్యాకెట్లు అలా ఇస్తూ ఉండేవారు. కొన్నిసార్లు ప్లేట్ కూడా ఇచ్చేవారు. అలా ప్రతి వారము లేదా ఒక 10 రోజులకి భగవాన్ ఈయన నిత్యానంద వీరికి ప్లేట్లు, కప్పులు ఇస్తూ ఉండేవారనమాట. అవి వీరు వారం 10 రోజులకోసారి అలా తీసుకుంటూ ఉండేవారు. ఈ విధంగా సాగుతూ ఉన్నప్పుడు ఒకసారి వీరు ఉదయం స్నానం చేసి హోటల్‌కి బయలుదేరిపోతూ ఉండగా అకస్మాత్తుగా భగవాన్ నిత్యానంద వీరికి కనిపించారనమాట. వీరి కుటీరం దగ్గర. అంటే అప్పటికే భగవాన్ నిత్యానంద నది దాటి వీరి పక్క వస్తున్నారు. అప్పుడు వారి సంభాషణ ఇలా సాగింది. "మీరు ఇక్కడ ఉన్నారు" అంటే, అప్పుడు "మీరెక్కడ ఉన్నారు" అని అడిగారు. అప్పుడు బాబా ఇలా అన్నారు, "నేను ప్రతి చోట ఉన్నాను" అన్నారు. ఎలా అంటే, "నేను అంతటా నా గురువులో ఉన్నాను కాబట్టి నేను ప్రతి చోట ఉన్నట్టే" అన్నారు. అప్పుడు తర్వాత నిత్యానంద వీరిని అడిగారు, "నువ్వు ఎక్కడికో వెళ్ళడానికి తొందరపడుతున్నావు" అంటే, "నేను నా తపస్సు చేసే ప్రదేశానికి నేను వెళ్తున్నాను" అన్నారు. "అది ఏ ప్రదేశము" అంటే, "అదే నన్ను గురువుగారు ఉండమని చెప్పిన ప్రదేశము. అదే మందిరము, హోటలు" అన్నారు. అంటే నువ్వు ఏ దేవతనైనా పూజించాలంటే, నా గురువుకి ఆహారం పెట్టడానికి ఆయన అనేక రూపాల్లో వస్తున్నారు. వారికి ఆహారం పెట్టడానికి నేను వెళ్ళాలి అన్నారు. అయితే అప్పుడు ఈయన నిత్యానంద వీరిని అడిగారు. "అయితే ఈ ప్రసంగం మీ తపస్సుకు ఆటంకం అవుతుందా?" అంటే, "కాదు, నా గురువుతో మాట్లాడడం నాకు దేవతల సేవ ఇది నా గురువుతో మాట్లాడి ఇది ఒక అమృతం. నా గురువు యొక్క దేవతల సేవ చేయడానికి ఇది నాకు ప్రత్యేక ప్రోత్సాహాన్ని ఇస్తుంది" అని అన్నారు. వెంటనే అక్కడ భగవాన్ నిత్యానంద అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఓం నారాయణ. ఆది నారాయణ.